ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి అనే సూక్తి అందరికీ తెలిసిందే. ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తి అందరికీ తెలిసిందే. మన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని దాని అర్థం. రక్షించడం అంటే కత్తి కర్ర పట్టుకొని దానికి కాపలా కాయడం కాదు, ఆచరించదగినది అని దాని అర్థం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు, ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలో బోలెడు సందేహాలు. ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. దీనికి ఉదాహరణ మన పురాణాల్లో ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి చెప్తాను, వినండి. అయితే రామాయణంలో జటాయువు, తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు, నేను రావణుడితో గెలవలేను, నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు 2 రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యువు వచ్చింది. జటాయువు మృత్యువుకి సవాలు విసిరాడు. జాగ్రత్త ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చెయ్యొద్దు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడికి చెప్పినంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు. అతని కోరికలో న్యాయం, ధైర్యం, సంకల్ప బలం ఉన్నది. మరణం జటాయువు తాకలేకపోతోంది. అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చునే ఉంది. ఇది కోరుకోగానే చనిపోయే వరం జటాయుకి వచ్చింది. మహాభారతంలో భీష్ముడు, కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 6 నెలల బాణాల అంపశయ్య మీద పడుకొని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు. అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉంది. అదే సమయంలో జటాయువుకు ప్రభు శ్రీరాముడి ఒడి పాన్పుగా అయింది. కానీ భీష్మ పితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది. జటాయువు తన కర్మబలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు మరియు బాణాలపై భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు అంటే, ఇంతటి తేడా ఏమిటి అంటే, ద్రౌపది ప్రతిష్ఠ సభలో పరువు తీస్తున్నలేకపోయాడు. దానివలన దుశ్శాసనుడు ధైర్యం తెచ్చుకున్నాడు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది. అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే ఉన్నాడు. ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏంటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తర్వాత కూడా బాణాల అంపశయ్య దొరికింది. జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి చనిపోతున్న అనే పాన్పు లభించింది. ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్మా జటాయువులా కీర్తి సంపాదిస్తారు. నిజం అనేది కలత చెందుతుంది కానీ ఓడిపోదు. కాబట్టి తప్పు చేస్తున్నారు అంటే ఆ తప్పు వల్ల నలుగురికి మంచి జరుగుతుందా లేదా అనే సూక్ష్మంగా ఆలోచించండి. అందులో మంచి చెడు భగవంతునకు నివేదించండి. తప్పు అనిపిస్తే ఖండించండి. వారికి నిదానంగా తెలియచేయండి. అలా చెప్తే మీ జీవితాల్లో నుంచి వెళ్ళిపోతారు అనే సంశయం వద్దు. తప్పును సమర్థిస్తే మనం భగవంతుడి దగ్గర తప్పించుకోలేం. మన కర్మల బట్టి ఆ బంధం ఉండాలో వెళ్ళాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ బంధం మనతో ఎన్నాళ్ళు ఉండాలని రాసి ఉందో ఎవరికి ఎరుక? ఆ రాసిన ఆ భగవంతుడికే ఎరుక. ఆ బంధం దూరం అవుతుందని ఆలోచించి తప్పులను సమర్థిస్తే పరమాత్మను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోలేరు.
ఆ తండ్రి పాదాల చెంత చోటుకు దూరం అవుతారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.